దేవా ఈ లోకమునని ఖ్యాతి నిలుపగా చేయుమో దేవా జ్యోతిగా మము చేసి మాలో క్రీస్తు మార్గము బయలుపరచి నీతి ప్రేమల తోడా హృదయము నింపి మను నడిపింపు మయ్యా జ్యోతిగా మము చేయుమో దేవా ఈ లోకమునని ఖ్యాతి నిలుపగా చేయుమో దేవా సంగమునని కీర్తి కనపడగా పరిశుద్ధ సహవాసంబులో నన్ను వృద్ధి చేయుమయా భంగపరచడి కక్షలన్నిటి బాధపరచడి శక్తులన్నిటి పారద్రోలగ శక్తి నిడిని భక్తి కాంతిని చూపి నాలో జ్యోతిగా మము చేయుమో దేవా ఈ లోకమునని ఖ్యాతి నిలుపగా చేయుమో దేవా మా కుటుంబములోనని వెలుగు ప్రసరించునట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయా మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు చూపగా మమ్ముని మార్గంబునందున మునుపు పరిశుద్ధాత్మ నిడుమా జ్యోతిగా మము చేయుమో దేవా ఈ లోకమునని ఖ్యాతి నిలుపగా చేయుమో దేవా సంగమునని కీర్తి కనపడగా పరిశుద్ధ సహవాసంబులో నన్ను వృద్ధి చేయుమయా భంగపరచడి కక్షలన్నిటి బాధపరచడి శక్తులన్నిటి పారద్రోలగ శక్తి నిడిని భక్తి కాంతిని చూపి నాలో జ్యోతిగా మము చేయుమో దేవా ఈ లోకమునని ఖ్యాతి నిలుపగా చేయుమో దేవా Church of South India, Diocese of Nandyal, Christ Church Pastor 2, Produttur, Women Fellowship ఆధ్వర్యంలో జరుగుతున్న సండే ఫర్ ద గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ ను తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట ప్రారంభిస్తున్నాను. ఆమేన్. తండ్రి కుమార CSI Christian Education Department వారు ప్రత్యేకంగా సిద్ధపరిచిన ఆరాధన క్రమమును ఆచరించుచున్నాము. ప్రభువైన యేసు క్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనకు ఆహ్వానించుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనములో నా కుమారుడా నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకుము అని వ్రాయబడి ఉన్నది. మరియు బాలికల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోటి స్తోత్రము సిద్ధింపచేసితివనియు నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుగాక, తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక అనియు
వ్రాయబడినది. దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానులైన పిల్లలను బట్టి సంతోషిస్తూ ఆయన వారిని ప్రేమించిన ప్రకారము మనము వారిని ప్రేమించుదుము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదుము, పిల్లలను బట్టి దేవుని స్తుతించుదుము. ఈ ప్రత్యేకమైన ఆదివారం మన స్థానిక సంఘ కాపులకు మరియు సంఘ భక్తులకు సంఘములకు ప్రత్యేకమైన వందనములు తెలుపుచున్నాము. ప్రారంభ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మాకు అనుగ్రహించిన ఈ దీవెనకరమైన రోజును బట్టి నీకు మా వందనములు. ఈ జీవితంలో అనుగ్రహిస్తున్న దీవెనలన్నిటి కొరకై వందనములు. నిన్ను ఆరాధించి ఈ దినమును ఆరాధనను పవిత్రపరిచి పరిశుద్ధపరచమని ప్రార్థించుచున్నాము. సంఘములకు భవిష్యత్తుగా ఉన్న ఈ పిల్లలందరినీ దీవించు తండ్రి. ఈ ఆరాధన అంతటిలో నీ సహాయం మాకు అనుగ్రహించి నిన్ను మహిమపరిచే విధానంలో మమ్మను దీవించమని యేసు నామమున నిన్ను అడుగుచున్నాము తండ్రి. కీర్తన. వీడు చెప్పుచున్నది వినుచున్నావా అని యేసుని అడిగింది. అందుకు యేసు, వినుచున్నాను, బాలికల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోటి స్తోత్రము సిద్ధింపజేస్తుంది. మనమందరము లేచి నిలవబడి ఉండి కీర్తన పాడుకుందాము. ఈ సమయంలో పిల్లలు ఆలయంలోనికి ప్రవేశించుచు పువ్వులు, క్యాండిల్స్, బ్రెడ్ మరియు ద్రాక్షారసము తీసుకొని వచ్చి ఉన్నారు. క్యాండిల్స్ దేవుడు లోకములకు వెలుగైనాడు అన్న దానికి సాదృశ్యము. నేను లోకములకు వెలుగైనానని యేసు చెప్పాడు. మన దేవుడు మన పోషకుడు, నేనే జీవాహారం. ద్రాక్షారసము, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఆయనలో నిలిచి ఉండి బహుగా ఫలితము. తీసుకొని ఆచరించు. పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన సంగీత 8వ అధ్యాయము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంతో ప్రభావం కలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. సిరియా రాజు సేనాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠిరోగి. అందుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలీయుల రాజునకు పత్రికను అప్పగించెను. ఇంతటితో మొదటి పాఠం సరైనది. రెండవ పాఠంగా అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 11వ వచనం గారు. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకునేను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్పు పేరుగల యోహాను తల్లి మరియా ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు చలవాకి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలోచించుటకు వచ్చాను. సహోదరులకు ఈ సంగతి తెలియజేయదని చెప్పి బయలుదేరి వేలకు చోటుకు వెళ్ళాను. ఇంతటితో పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 21వ వచనం ప్రారంభం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన ఎదుకు కూడి వచ్చింది. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులతో యాయీరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదం మీద పడి, నా చిన్న కుమార్తె చావని ఉన్నది, చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పిన. అందుకు వారు ఆయన అపహసించి, అయితే
ఆయన వారిని అందరిని బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుడున్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి అది తాకుమి అని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా మంచి కాపాడిన మా యేసయ్య, త్రిత్వపు ఆదివారాలలో మరొక పరిశుద్ధ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి బాలికల ఆదివారముగా జ్ఞాపకం చేసుకునే కృప మా అందరికి అనుగ్రహించిన దేవానికి వందనాలు. మా సంఘ బాలికలతో కలిసి ఈ ఆరాధనలో నీ వాక్యం అందించుటకు ప్రభువా నీ దాసునిగా పనివానిగా నిలబడి ఉంటుండగా మాకు కావలసిన నీ ఆధ్యాత్మికమైనటువంటి మాటలు మీరు మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని వారులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట మన సంఘ బాలికలందరికీ కూడా మరి బాలికల ఆదివారపు శుభములు నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. మన యొక్క చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పంచాంగము ప్రకారము ఈ ఆదివారము బాలికల ఆదివారము, గర్ల్ చైల్డ్ సండే. ఈ గర్ల్ చైల్డ్ సండేకు మరి చక్కటి అంశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఆ అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతా ఉంటున్నాం. అష్యూరింగ్ ఫ్యూచర్ ఫర్ ద గర్ల్ చైల్డ్. అభయముతో కూడిన భద్రమైన బాలిక భవిష్యత్తు అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానము చేయబోతా ఉంటున్నాం. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ ఆదివారము మన ఆడపిల్లల ఆదివారము, లేకపోతే మన కుమార్తెల ఆదివారము అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉంటున్నా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ ఇంటికి అందం, ఆ ఇంట్లో ఆనందం, ఆ ఇంట్లో ప్రేమ, ఆ ఇంట్లో అనురాగం, ఒక ప్రేమకు సూచనగా ఆ ఆడపిల్ల మన కుటుంబానికి ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సో ఇటువంటి ఆప్యాయతకు, ప్రేమకు, అనురాగానికి సూచనగా ఉన్నటువంటి మన బాలిక నేటి సమాజంలో ఎటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకునే దాని కొరకే ఈ ఆల్మానిక్లో ఈ బాలికల ఆదివారాన్ని క్రోడీకరించడం జరిగిందన్న విషయాన్ని నేను తెలియజేస్తా ఉంటున్నా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆడపిల్ల గర్భములో రూపింపబడిన సమయం నుంచి తన జీవితం ముగిసేంత వరకు, అనగా వూమ్ టు టూమ్, గర్భము నుంచి సమాధికి వెళ్ళేంత వరకు కూడా ఈ ఆడపిల్ల జీవిత విధానం నేటి సమాజంలో ఒక దయనీయమైనటువంటి స్థితిలో కొనసాగుతూ ఉంది అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉంటున్నా. సో విద్యలో, వికాసములో వికసించకుండా అణిచివేయబడతా ఉంది మన కుమార్తెలు, మన బాలికలు సమాజంలో, సంఘములో, కుటుంబములో అన్న విషయాన్ని మరి తెలియజేస్తా ఉంటున్నా. మరి తల్లులకు కూడా చెప్పుకోలేనటువంటి స్థితిలో మన బాలికలు ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తా ఉంటున్నా. మరి అభద్రతా భావముతో వారి యొక్క పరిస్థితి ముందుకు కొనసాగుతూ ఉంది. మరి అఘాయిత్యాలతో, అసాంఘిక కార్యాలలో వారిని అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ మరి మన బాలికల యొక్క స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలన్నదే ఈ ఆదివారం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఎప్పుడైతే ఆ గర్భములో ఆడపిల్ల జన్మిస్తూ ఉంది అన్నప్పుడు ఈ భ్రూణ హత్యలైతేనేమి, మరి శిశు హత్యలైతేనేమి, ఈ విధముగా అనేకమైనటువంటి హత్యలు చేస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఒక యుక్త వయస్సుకు వచ్చినప్పుడు నేటి పేపర్లలో మనం చూస్తూ ఉన్నారు పరువు హత్యలు. మరి హత్య చేసి దానికి ఒక పేరు, ఒక టైటిల్ పెట్టారు, పరువు హత్యలు. సో వివిధ పేర్లతో మన ఆడపిల్లలు అనుభవిస్తూ ఉన్నారన్న విషయాన్ని
మనం జ్ఞాపకం చేసుకునే వారమై ఉంచున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా సున్నితమైనది ఆడపిల్ల, చాలా సున్నితమైనటువంటి స్వభావంతోటువంటిది మరి ఆడపిల్ల. ఈ విద్యలోను, ఉద్యోగంలోను, వివాహములోను అన్ని విషయాల్లో కూడా మరి అభద్రతా భావముతో ఆమె జీవితం కొనసాగుతూ ఉంది అన్న విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకునే విధముగా ఉంచున్నాం. మరి బాల్యములోను, యవనములోను భయానకంగా మారిపోయింది బాలిక జీవితం. ఇటువంటి పరిస్థితులలో నేటి కుటుంబముగా, సంఘముగా, సమాజముగా మన యొక్క జీవిత విధానం ఎలాగా ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలన్నదే ఈ ఆదివారం యొక్క ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని మరి తెలియజేస్తా ఉంటున్నా. దేవుడు మనకి ఇచ్చినటువంటి కుమార్తెల పట్ల మనం ఎటువంటి జాగ్రత్త కలిగి ఉంటున్నాం, వారికి ఎటువంటి విలువలు మనం ఇస్తా ఉన్నాం, ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలన్నదే ఈ ఆదివారం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి 1859లో మన మిషనరీలు మరి గర్ల్ ఎడ్యుకేషన్ ను ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆ మిషనరీలు కూడా బాలికల పట్ల శ్రద్ధ కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రియమైనటువంటి వాళ్ళరా, భారతదేశంలో మనం చూసినట్లయితే జనవరి 24వ తారీఖున మరి నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ అనేక విధాలుగా ప్రభుత్వాలు వారి పట్ల ఒక శ్రద్ధ చూపించాలన్నటువంటి భావనతో ముందుకు కొనసాగుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంటే ఇచ్చినటువంటి పాఠ్య భాగాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో చూస్తే అక్కడ ఒక యజమాని పైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి బాలికను మనము చూస్తా ఉన్నాం. యజమాని పట్ల శ్రద్ధ. ఎవరు ఆ బాలిక? బానిస. ఆ బానిస మరి భరోసా ఇవ్వగలిగింది యజమానికి. దాసిగా వచ్చింది, ఆ యజమానికి ఒక దారి చూపించగలిగింది. బాలికే ఆ యజమానికి బలంగా మారగలిగింది. అనగా బాలిక ఒక ఆడపిల్ల మరి యజమాని పట్ల శ్రద్ధ కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైనటువంటి దేవుని సంగమ, నేటి బాలికలు కూడా సంఘం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు, కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు, సమాజం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు. ఒక చక్కటి భవిష్యత్తు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఇవ్వాలన్నటువంటి శ్రద్ధ వారిలో ఉన్నదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. బానిసగా వచ్చినప్పటికీ మరి వారి మీద ఏమాత్రము పగ పెంచుకోకుండా ప్రేమను పెంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బాలిక పగ అనేది ఆ బాలికలో లేదు, కానీ ప్రేమ మాత్రమే కలిగి ఉంది. అందుకే కుటుంబములో బాలిక ప్రేమ గలది. ఆడపిల్ల అనురాగంతో మనల్ని పలకరిస్తుంది, ప్రేమతో పలకరిస్తుంది. కనుక ఆ బాలికల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియమైనటువంటి వాళ్ళరా, 2వ పాఠ్యభాగం అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 11 నుంచి 17 వచనాల్లో మనము చూస్తే అక్కడ కూడా ఒక బాలిక ఉంది. అక్కడ పేతురు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నటువంటి పేతురు నిమిత్తమై ఒక గృహములో విశ్వాసముతో ప్రార్థన చేస్తా ఉన్నారు, భయపడుతూ ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో ఒక తలుపును తట్టినటువంటి శబ్దం విన్నటువంటి బాలిక వెంటనే ఆ చిన్నది పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి పేతురు వచ్చి ఉన్నాడన్నటువంటి ఒక సత్యాన్ని ఆమె చెప్పగలిగి, ఇది పేతురే. అనగా ప్రార్థన మీద విశ్వాసం, ప్రార్థన మీద విశ్వాసం. బాలికలకు ప్రార్థన మీద విశ్వాసం ఉంది, యేసుక్రీస్తు పట్ల విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని అక్కడ చూపించినట్లుగా మనము చూస్తున్నాం. ఒక జ్ఞానము కలిగినటువంటి బాలికగా మరి చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా యజమాని పట్ల శ్రద్ధ కలిగినటువంటి బాలిక చూస్తూ ఉన్నాం. 2వ పాఠ్య భాగంలో మనం చూసినట్లయితే జ్ఞానముతో గుర్తించినటువంటి బాలికగా మనము చూస్తూ ఉంటున్నాం. 3వ పాఠ్య భాగానికి మనం వెళ్ళినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 35 వచనాలు మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ చక్కటి ఒక విషయాన్ని అక్కడ మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఒక తండ్రి బాలిక పట్ల శ్రద్ధ కలిగి ఉండటం, ఒక తండ్రి బాలిక పట్ల శ్రద్ధ కలిగి ఉండటం. ఆ తండ్రి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సమాజ మందిరపు అధికారిగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆయనే మరొక సువార్తలు మనము చూసినట్లయితే యాయిరుగా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. ఆ యాయిరు కుమార్తె మరి మరణ పడకలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు
చావు బతుకుల మధ్య జీవిస్తున్నప్పుడు ఈ కుమార్తె విషయమై ఈ తండ్రి యేసుక్రీస్తు పాదాల మీద పడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం మన పిల్లల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం, మన పిల్లల పట్ల మనము యేసుక్రీస్తు పాదాల మీద పడుతున్నామా లేదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకునేదానికే ఈ స్వార్థ పాఠ్య భాగాన్ని నేను మీకు అందించాలని ఆశపడతా ఉంటున్నా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ బాలిక చావు బతుకుల మీద ఉంది. నేటి దినాల్లో మన కుటుంబంలో మన పిల్లలు మరి చావు బతుకుల మీద ఉంటున్నారు, ఒక చచ్చినటువంటి స్థితిలో ఉంటున్నారు. ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక, మరి ఇబ్బందులతో, ఇరుకులతో, అవమానాలతో మరి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మన బాలికల పట్ల మన తండ్రిగా, తల్లిగా నీవు ఎటువంటి స్థితిలో వారి పట్ల నీవు శ్రద్ధ కలిగి యేసు పాదాల మీద పడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి 2000 సంవత్సరాలకు పూర్వం మరి యాయిరు అన్నటువంటి వ్యక్తి మరి బిడ్డ కొరకు యేసును ప్రాధేయపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. నీవు యేసు పాదాల దగ్గర ఎన్ని మారులు నీ పిల్లల కొరకు నీవు పడుతూ ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేయాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఇంటి దగ్గర ఆ యేసుక్రీస్తుతో వారు సంభాషిస్తున్న సమయంలో, యేసుక్రీస్తుతో తన కుమార్తెను గురించి మాట్లాడుతున్న సమయంలో ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు వ్యక్తులు. వారు ఏం చెప్తున్నారంటే, ఆయనను విసిగించద్దండి, నీ కుమార్తె మరణించింది. ఒక భయంకరమైనటువంటి వార్తను మరి తండ్రికి తీసుకొని రావడం జరిగింది. తండ్రి బ్రతికించుకోవాలని యేసు పాదాల మీద పడతా ఉంటే మరి ఆ గ్రామస్తులు వచ్చి, ఎందుకు అతన్ని నీవు ఇబ్బంది పెడతా ఉన్నావు, నీ కుమార్తె చనిపోయింది. అప్పుడు యేసు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ మనం గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళగా, నమ్మిక మాత్రము ఉంచుము అని ధైర్యము చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సమాజం నీ కుమార్తె చనిపోయింది, సమాజం నీ కుమార్తె ఇంకా బ్రతికేదానికి ఆస్కారం లేదంటున్నటువంటి సమయంలో యేసు పాదాల మీద పడినటువంటి తండ్రితో యేసయ్య మాట మాట్లాడుతూ ఉన్నాడు, ధైర్యము కలిగి ఉండుము, నమ్మకం మాత్రమే ఉంచుము. సమాజం దృష్టిలో నీ కుమార్తె దేనికి పనికిరాందిగా కనబడవచ్చు, సమాజంలో నీ కుమార్తె దేనికి కూడా ఇంకా ఆమెకు భవిష్యత్తే లేదన్నటువంటి స్థితిని కలిగించవచ్చు. కానీ దేవుడు నీ బిడ్డ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు నీ బిడ్డను బ్రతికించాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు నీ బిడ్డకు చక్కటి భవిష్యత్తును ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ ఈ లోకంలో సమాజం నీ బిడ్డను తృణీకరించినప్పటికీ, నీ బిడ్డను అసహ్యంగా మాట్లాడినప్పటికీ, నీ బిడ్డను ఏ విధమైనటువంటి అనేకమైనటువంటి నిందలు మోపినప్పటికీ యేసయ్య నీ బిడ్డను బ్రతికించాలని ఆశపడతా ఉన్నాడు. నీ బిడ్డను లేవనెత్తాలని ఆశపడతా ఉన్నాడు. ఇంటి దగ్గరికి వచ్చాడు యేసయ్య. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక గృహంలో ఒక యవన బిడ్డ మరి మరణించినప్పుడు అక్కడ ఉన్నటువంటి దుఃఖం, అక్కడ ఉన్నటువంటి బాధ మనము ఆలోచన చేసుకోవచ్చు. అటువంటి స్థితిలో యేసయ్య వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి విలపిస్తున్నటువంటి వారిని, ఆ స్థితినంతా గమనించినటువంటి యేసయ్య ఏమంటున్నాడంటే, ఈ బిడ్డ నిద్రిస్తున్నది కానీ మరణించలేదు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మన బిడ్డలు లోకరీత్యా ఒకవేళ చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ యేసయ్య మన బిడ్డను మరి తిరిగి లేపేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకరీత్యా ఎటువంటి అఘాయిత్యానికి, ఎటువంటి స్థితిలో మన కుమార్తె కనపడుతున్న మనకు యేసు పాదాల దగ్గర మనం వేడుకున్నట్లయితే ఆ యేసయ్య ఆ బిడ్డకు మరి బ్రతుకునిచ్చడానికి సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉంటున్నా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఆడపిల్లల ఆదివారం రోజు సమాజంగా, కుటుంబముగా, సంఘముగా, తండ్రిగా, తల్లిగా నీవు ఆ యేసయ్య పాదాల దగ్గర నీ కుమార్తె కొరకు నీవు విలపించాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మన పిల్లలను మనము సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలని ఆశపడతా ఉంటున్నాం. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ యజమానుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రవక్త దగ్గరికి పంపించినటువంటి ఒక బాలిక, పేతురు స్వరమును విన్నటువంటి బాలిక, యేసుకు సాక్ష్యంగా మారినటువంటి బాలిక, మన కుటుంబంలో ఉన్నటువంటి మన బాలికలు ఎటువంటి స్థితిలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారిని క్రీస్తు దగ్గరికి నీవు తీసుకురావాలి.
క్రీస్తు పాదాల దగ్గరికి నీవు రావాలి. అప్పుడు నీ బాలిక, నీ కుమార్తె ఒక చక్కటి భవిష్యత్తులోనికి ఈ లోకరీత్యా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ బ్రతికి వచ్చేదానికి ఆస్కారం ఉందన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన బాలికలకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపాడని మా యేసయ్య, మా బాలికల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని, వారి విలువను గ్రహించాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఆ విధముగా మేమును, మా సంఘము, మా కుటుంబాలు, మా సమాజం జీవించినట్లు కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చిన్ని చేతులు మావి, చిన్ని మనసులు అయ్యా, నీకును నీ ఒంటెలకు త్రాగుమట్టుకు నీటిని నేను చేరిపోసను. నీతో నేను వాగ్దానంగా వచ్చాను. అయితే నేను చేయు ప్రయాణం వలన నీకు మేలు కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించు. స్వగృహంలో నిన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతను నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాధించు. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందురు. ప్రవేశించుట
children in thy tender care, and take us to heaven to live with thee there. Lord, have mercy upon us. Christ, have mercy upon us. Lord, have mercy upon us. Our Father who art in heaven, hallowed be thy name. The kingdom come, thy will be done in earth as it is in heaven. Give us this our daily bread, and forgive them that trespass against us, and let us not into temptation. For thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen.